పోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే, కేసీఆర్ మాట్లాడకపోతే భయమే. కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి, లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించారు. ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా, మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో. ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం. పాపం దాంట్లో రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఆయన నేను ఒక్కరి పేరే మాట్లాడాలి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుగ్ధ. కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు, ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి వేయించింది ఆల్ ఇండియా కాంగ్రెస్. ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చూసి ఓట్లు వేసిరు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు. తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు, ఆయన ఎప్పటికుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకు ఉంది బాధ, ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేరు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు? లగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు, నీ హైడ్రా బాధితులు గుర్తుపెట్టుకుంటారు, నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు, లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు. ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాలకు బయన వాళ్ళు. ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోవడం నేను మాట్లాడకపోయాను. లేనే లేడు కేసీఆర్, అయిపోయింది కేసీఆర్ పనికి అర్థం చేసిన అలాంటివి కదా. మరి మళ్ళీ కేసీఆర్ నా పేరు తలపై ఎందుకు ఏడుస్తాను? ఏం మాట్లాడినావు? ఎందుకు విలన్ అయింది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా, తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలన్ అయింది. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలన్ అయింది. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలన్ అయింది. 69లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు. ప్రతి దాంట్లో మోసం చేసిరు. అడుగడుగునా మా రాష్ట్రం మాకు ఇవ్వండి అని అడిగితే 400 మందిని కాల్చి చంపినందుకు విలన్ అయింది. ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను విలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలన్ అయింది. 2001లో కేసీఆర్ నాయకత్వం, ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను విలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలన్ అయింది. 2001లో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే 2004లో చంద్రబాబు చేత నడ్డి బిరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో, కేంద్రంలో, యూపీఏలో పెట్టి 5 ఏళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలన్ అయింది కాంగ్రెస్. ఎందుకు విలన్ అయింది అంటే ఎందుకు విలన్ అయింది కాంగ్రెస్? కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదలిసి ఇయ్యలే. కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది, చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది. వెరసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది. ఇస్తున్నాను అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది, మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది. కాంగ్రెస్ ఊరికనే ఇయ్యలే, చివరికి తనలబడి ఇచ్చింది. అందుకే విలన్ అయింది. ఎందుకు విలన్ అయింది అంటే కాంగ్రెస్ ఎందుకు విలన్ అయింది దానికి మేమెవరమో కాదు, నువ్వే సాక్షివి. నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి. సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది, ప్రజల చెవుల్లో మారు మోగుతూనే ఉంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోనియా గాంధీ గురించి. మేము మాట్లాడలే, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే. కేసీఆర్ ఎప్పుడు బలిదేవత అనలే సోనియా గాంధీని. ఇచ్చి తీరాలి, నువ్వు మాట ఇచ్చినామని అడిగిండు. నీలాగా మాట్లాడలే. ఆనాడు బలిదేవత అయింది నీకు, ఇవాళ నీకు పదవి ఇచ్చినందుకు మళ్ళా అమ్మవారైంది. ఇది నీ బతుకు.
ఏ రకంగా పూటకో మాట మారుస్తావో, అధికారం కొరకు ఏ రకంగా నువ్వు దిగజారుతావో నీ మాటలే తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గురించి ఇప్పటికైనా ఈ అవాకులు చెవాకులు తేలటం మానుకో. నెక్స్ట్ 10 ఏళ్ళు వరకు ఏమొస్తుందో ఏం రాదో అర్థం కాదు. ఆయనకి ఇచ్చిన 2 శాఖలలో విఫలమైండు. ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక్క కారు కూడా లెక్క చెప్పలే. మొదలొచ్చిన యాసింగ్లో ఎంత పంట కొన్నాడు, ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే. ఇప్పుడు లెక్క అడిగితే మొన్న మానకాలం ఎంత కొన్నాడు, ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పలే. ఈ యాసంగి మొదలు పెట్టినాం, ఇంకా కళ్ళాలు మొదలు పెడుతున్నా అంటుండే, అయ్యిపోయింది సగం పైన. ఆయన సొంత నియోజకవర్గంలో అయితే జీరో, ఏమీ లేదు. ఎంత కొన్నాడో చెప్తలే, గా లెక్కలు తెలుస్తలే. కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది కదా సామెత పని లెక్క. ఒకటే పట్టుకున్న ఎన్డీఎస్సీ అని ముండేసే ఏమేసే అదో ఎన్డీఏ రిపోర్టర్ మేము ఎన్నడూ చెప్పినాం. ఒక దాని మీద 3 సార్లు నేను వెతుకుంటుందా? ఏమైంది? ఈ సభ జరుగుతుంది, కేసీఆర్ సభ జరుగుతుంది, ప్రజలు తండోపతండాలు కదులుతున్నారు. ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని, ఏదో పనికిమాలిన చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు. తుస్సుమన్నది అది. హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట, చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్నది. ఎవడు పట్టించుకోలే, రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్క కూడా పట్టించుకోలే, ఆడికి వచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఎవడిలే. ఆ హైటెక్ సిటీలు అనేది పెట్టారు, అందులో పనిచేసే పిల్లలకు కూడా తెలియదు ఆయన వచ్చిపోయిన సంగతి. గట్ల ఉంది మీ పరిస్థితి, మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది. గవి చేతగాక ఏందో ఎన్డీఎస్ఏ బొంగులేసే ఏందో ఉందట దాంట్లో నట్టు, దాంతో ఏందో పీకుతాడట. ఏంది ఆయన చేసేది దాంతో? ఏముంది అందులో? పెట్టు, అసెంబ్లీలో పెడతాను, పెట్టి చర్చ చూద్దాం. ఎవరి బతికే ఉందో తెలుస్తుంది. దమ్ము లేక చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక, కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలను ఎండబెట్టిన దుర్మార్గులు వీళ్ళు. మేము ఛాలెంజ్ చేసినాం, ఇవాళ కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాకు అప్పచెప్పండి, 3 రోజులలోనే నీ నేలమరికి నీళ్ళు తీసుకొస్తా, నీ నడుగుడంకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇచ్చిన 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం. మేము అన్ని మంచిగానే ఉన్నాయి, సుందీల మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, మేడిగడ్డ మంచిగానే ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు మీద పోయి మేము నిలబడ్డామని కదా కేసు పెట్టిండ్రు. డ్రోన్ కెమెరా వేసిర్రు మా పర్మిషన్ లేకుండా అని. అక్కడనే అర్థమైపోయింది కదా వీళ్ళ చేతగంతనము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు ఉత్త కోతలే తప్ప, ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు. ఎప్పుడు మాట్లాడిన అర్థమైపోయింది, ఏముండదు ఆ ఎన్డీఎస్సీలో. పెడుతుండు మళ్ళీ కేసీఆర్ గురించి. ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నా భయపడుతున్నాడు? నీ 10 ఏళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి. నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి, ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడాలి? రాసే పెట్టుకుంటే 10 ఏళ్ళు నీదే అని రాసి పెట్టుకున్నాడు. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? గట్లనే అర్థమవుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇవాళ రేపు పుట్టతో పీకుతుందో ఆ పదవి. గది గుర్తొచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు? ఏదైనా విమర్శ తెలుసుకుంటే చెయ్యి. కేసీఆర్ నీ మీద ఏం విమర్శలు చేసిండో, నీ పార్టీ మీద ఏం విమర్శలు చేసిండో దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ అడుగుతుంటే ప్రజలు ఏ రకంగా చప్పట్లు కొట్టినో, ఏ రకంగా మద్దతు ఇచ్చిండ్రో చెప్పు. కేసీఆర్ అడిగింది నిజం కాదా? రుణమాఫీ కాలేదు నిజం కాదా? 49,500 కోట్లు అని చెప్పింది నువ్వు, నీ మంత్రి. ఇచ్చింది 12,500 కోట్లు, పావులు తీయలే నిజం కాదా? రైతు బంధు ఇవ్వలే నిజం కాదా? ఇక్కడ మీకు ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఉన్న వాళ్ళకి నిజం కాదా ఎగ్గొట్టింది? బోనస్ బోగస్ చేసినావు. ఇప్పటి వరకు బోనస్ పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినావో చెప్పలే రైతులకు, నిజం కాదా? కేసీఆర్ 1 లక్ష ఇస్తుండే నేను తులం బంగారం ఇస్తా అన్నావు. తులం బంగారం కాదు కదా, గ్రామ్ కూడా ఇవ్వలే ఇప్పుడు ఎవరికి, నిజం కాదా? ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నావు, ఇవ్వలేదు, నిజం కాదా? ప్రతి ఆటో కార్మికుడికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అన్నావు, ఇవ్వలే, నిజం కాదా? ప్రతి ఉపాధి హామీ కార్మికుడికి 12,000 రూపాయలు ఇస్తా అన్నావు, నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, ఇవ్వలే 1 రూపాయి, నిజం కాదా? ఏదబద్ధం కేసీఆర్ అడిగిన ప్రశ్న? అక్షరం నిజమే కదా, అన్ని అక్షరాలు సత్యమే కదా. కాదాని మీద మాట్లాడకుండా 10 ఏళ్ళు నేనే ఉంటా, ఇంకా కేసీఆర్ రానే రాడు, మరి ఎందుకు? ఆడుకో మంచిగా కబడ్డీ, ఇక్కడ నువ్వు రోడ్ల మీద లవిసర్లు ఆడుకోపోయి. ఈ తెలియలేని మాటలు, ఈ భయం నుంచి లోపల ఏడబిక్తులో నన్ను అన్న భయం నుంచి వస్తున్నట్టున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలడం మానుకుంటే మంచిది.
రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావచ్చు.